హితోక్తులు హాలుని గాథా సప్తశతి, ఇది మూలం. అనువాదము రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఈ హితోక్తుల్లో ఆయన చెప్పినటువంటి ఆటవెలది పద్యాలు. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగనే నశించుచుండు, చేయుచుండగనే నశించుచుండు, అదియే సజ్జనాళియందు చల్పితిమేని, అదియే సజ్జనాళియందు చల్పితిమేని, రాత గీచినట్టి గీతగాదే, రాత గీచినట్టి గీతగాదే. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగను నశించుచుండు, అదియే సజ్జనాళి యందు సల్పితిమేని, రాత గీచినట్టి గీతగాదే అని. అంటే ఇక్కడ చెడ్డవారితో స్నేహం ఎట్లా ఉంటుంది, చెడ్డవాళ్ళ యొక్క స్నేహం, వాళ్ళతో స్నేహం చేస్తే నీటి మీద రాత లాంటిది. నీటి మీద మనం రాస్తే ఉంటుందా? అప్పటికప్పుడు ఇటు అంటాం, ఇటు అన్నాగానే మళ్ళీ పోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క స్నేహం ఎట్లా ఉంటుందంటే దాంతో పోల్చాడు, నీటి మీద రాతతో. అది అప్పుడే నశించిపోద్ది. కానీ మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎట్లా ఉంటుందంటే రాతి మీద రాసినట్లుగా ఉంటుంది. రాయి మీద చెక్కితే పోతుందా? పోదు. అట్లనే ఉంటుంది. కాబట్టి అది ఈ యొక్క చెడ్డవారితో స్నేహము, మంచివారితో స్నేహము, ఈ రెండింటిని ఎంత చక్కగా పోల్చారో చూడండి. ఒకటేమో మంచి వాళ్ళతో ఏమో రాతి మీద గీసినట్టుగా ఉంటుంది, అదే చెడ్డవారితోనేమో నీటి మీద రాసినట్టుగా ఉంటుంది అని చెప్పని అంటూ ఉన్నాడు. అట్లా లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు, లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు, తెరువు నడుచు వేళన్ కరకు వేసవి ఎండ, మాడువానికి తన నీడవోలే, తన నీడవోలే. ఇక్కడ లోబి వాడి గురించి చెప్తున్నాడు. లోబి అంటే పిసినారి వాడు, లోబి అంటే పిసినారి వాడి గురించి చెప్తున్నారు. లోబివాడికి ఎంత సంపద ఉన్నా కూడా, ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం లేదు. ఉందా? ఏ ప్రయోజనం లేదు. వాడి దగ్గర డబ్బు దండిగా ఉంది, బాగా దండిగా డబ్బు ఉంది, కానీ వాడు పిసినారివాడు. వాడు పిసినారివాడు. ఎలాగంటే బాగా మండేటువంటి ఎండ ఉందే, ఆ ఎండలో నడిచేవాడికి తన నీడ వలన వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మనం ఎండలో నడుస్తున్నాము, మన నీడ వల్ల మన ప్రయోజనం ఉందా? లేదు. ఏదైనా చెట్టు కిందకు పోతే నీడ వస్తుంది, కానీ మన నీడ వల్ల ప్రయోజనం ఉందా? లేదు. అలాగే ఈ లోబి దగ్గర కూడా ఎంత సంపద ఉన్నా సరే అది దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వాడు తినడు, వేరే వాళ్ళకి అంత కూడా పెట్టాడు. అటువంటి వాడు ఈ లోబివాడు చెప్పని అంటున్నాడు ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసినటువంటి అనువాదంలో ఈ హాలుని గాథా సప్తశతిలోని పద్యాలు ఇవి కూడా. అట్లా ఎంత ఎలుకగొన్ననేమి
సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు. ఎంత అలుకుగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు. రాహువదన గహ్వరముననున్నను చంద్రుకరములమృత రసమే కురియున్గాదే కురియున్గాదే. ఇక్కడ మంచి వాళ్ళకి ఎంత కోపం వచ్చినా, మంచి వాళ్ళకి ఎంత కోపం వచ్చినా కూడా వాళ్ళ నోటి నుంచి మంచి మాటలే వస్తాయి, చెడ్డ మాటలు రావు. ఎట్లా అంటే విషంతో నిండినటువంటి రాహువు నోటిలో చిక్కినటువంటి చంద్రుడు, మన రాహుకేతు చూస్తాం, చంద్రుడు చంద్రగ్రహణం అప్పుడు ఆ చంద్రుడు అమృతాన్నే కురిపిస్తాడు, తిరిగి మళ్ళీ వెన్నెలనే అందిస్తాడు. కానీ విషాన్ని చిందించడు కదా, విషాన్ని చిందించడు కదా అని ఎంత చక్కగా పోల్చారో చూడండి. ఒక మంచివాడికి కోపం వస్తే వెంటనే వాడి కోపం వచ్చింది, చెడ్డ మాటలు వస్తాయా? రావు, మంచి మాటలే వస్తాయి అని చెప్పని అంటూ ఉన్నాడు. అట్లా మానవంతుడైన వాని మనం వంత్య దశలన్ కూడా ఉన్నతం బెయగును. మానవంతుడైన వాని మనంబు అంత్య దశలన్ కూడా ఉన్నతం బెయగును. మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్ మీది ప్రక్కన్గాదే మెరయుచుండు, మీది ప్రక్కన్గాదే మెరయుచుండు. ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు చివరి దశలో కూడా, చనిపోయేటువంటి చివరి దశలో కూడా వాళ్ళు ఉన్నతంగానే ప్రవర్తిస్తారు, ఉన్నతంగానే ఉంటారు. వాళ్ళు ఎవరు? ఆత్మాభిమానం కలిగినటువంటి మంచివాళ్ళు, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు. వీళ్ళు చివరి దశలో అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే వీళ్ళు మాత్రం చక్కగా వీళ్ళు ఉన్నతంగానే జీవిస్తూ ఉంటారు. సూర్యుడు మనం గమనిస్తే సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో కూడా వెలుగుంటుందా ఉండదా? అంటే ఉదయిస్తున్నాడు, తిరిగి పడమర అస్తమిస్తూ ఉన్నాడు. అస్తమించే సమయంలో కూడా సూర్యకిరణాలు అట్లనే వెదజల్లుతూనే ఉంటాయి ఈ విధంగానే అని చెప్పని చాలా చక్కగా ఈ యొక్క ఆటవిలది పద్యాలు చెప్పడం జరిగింది.